హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మనం కంప్యూటర్లో ఉండే వైరస్ని తీసేయడానికి మనం యాంటీవైరస్ తోటి స్కాన్ చేసేస్తూ ఉంటాం. సో స్కాన్ చేసేటప్పుడు చూడండి, మీ దగ్గర అది 2 TB హార్డ్ డిస్క్, 1 TB హార్డ్ డిస్క్ అయింది అనుకోండి. దానిలో చాలా డేటా ఉందనుకోండి, 1 TB వరకు డేటా ఉందనుకోండి. సో స్కాన్ చేయడానికి మిమ్మల్ని అది 2 hours, 3 hours, 5 hours, 10 hours ఇట్లా టైం అడుగుతూ ఉంటుంది, అంటే మీరు స్కాన్ చేసే డేటాని బట్టి కదా. సో అటువంటిప్పుడు చూడండి, మన కంప్యూటర్ ముందర కూర్చొని ఉండలేం. అంతేకాకుండా చూడండి, చాలామంది మూవీస్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు, సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు కూడా మనకు ఇంటర్నెట్ స్పీడ్ లేకపోతే, ఎందుకు చెప్తున్నానంటే, నేను నా దగ్గర కొన్ని ట్యూటోరియల్స్ ఉండే C++, టాలీ, ఆటోకాడ్, SEO. సో 1 GB ఫైల్ని నేను ఒక గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేయడానికి నాకు 2 days పట్టేది. సో నేనేంటి అంటే, నా దగ్గర ఉండే స్పీడ్ అలా ఉండేది. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఒక 2 months బ్యాక్, ఒక 4 years బ్యాక్ గురించి చెప్తున్నాను. అంటే ఈ 2 months నుంచి నేనుండే ఏరియాలో కూడా నెట్ స్పీడ్ వచ్చేసింది. సో ఇలా కాకుండా పెద్ద పెద్ద డేటాని కంప్యూటర్స్లోకి కాపీ చేస్తుంటారు. 1 GB డేటా, అంటే 1 TB డేటా, లేకపోతే 500 GB డేటా, ఇటువంటి కాపీ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎస్టిమేషన్ టైం వస్తుంది, ఒక 5 hours పట్టుద్ది, 6 hours పట్టుద్ది అని. సో అటువంటి టైంలో చూడండి, మనం కంప్యూటర్ ముందులో కూర్చోలేము అనుకోండి. అంటే మీకు వేరే పని ఉంది, మీరు వెళ్ళిపోవాలి. ఓకే, 6 hours వరకు మీరు అక్కడ కూర్చోలేరు. లేకపోతే 6 hours కూర్చోవడం మీకు ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళిపోవడం మీకు ఇష్టం. ఎందుకంటే అది స్కాన్ అవుతూ ఉంటే స్లో అయిపోద్ది కంప్యూటర్ ఆటోమేటిక్. సో అటువంటిప్పుడు మనం ఏం చేయడం కూడా రాదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనుకోవడం, లేకపోతే వేరే పని చేయడం అనుకున్నారనుకోండి. సో అటువంటిప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, నేను ఒక సాఫ్ట్వేర్ చెప్తాను. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు టైమింగ్ పెట్టుకోవచ్చు. అంటే మీ కంప్యూటర్ అనేది ఒక 6 hours తర్వాత ఆఫ్ అయిపోవాలి, 5 hours తర్వాత ఆఫ్ అయిపోవాలి, లేకపోతే 10 hours తర్వాత రీస్టార్ట్ అయిపోవాలి, హైబర్నెట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. సో ఇటువంటి సెట్టింగ్స్ పెట్టేసుకోవచ్చు. సో మరి ఆ సాఫ్ట్వేర్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. వైజ్ ఆటో షట్ డౌన్ అనే ఈ సాఫ్ట్వేర్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, 1.51 MB మాత్రమే ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేస్తే చూడండి, నా దగ్గర ఇక్కడ వాయిస్ ఆటో షట్ డౌన్ అనే యాప్ వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, దీన్ని నేను ఒకసారి ఎస్ప్రెట్ అని ప్రెస్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు ఒక 3-4 రోజుల తర్వాత అయినా సరే కంప్యూటర్ ఆఫ్ అయిపోవాలనుకోండి. సో అటువంటి టాస్క్లు కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే, షట్ డౌన్ కావాలంటే షట్ డౌన్, రీస్టార్ట్ కావాలంటే రీస్టార్ట్, లాగ్ ఆఫ్, తర్వాత వచ్చేసి హైబర్నెట్. మీకు ఎలా కావాలంటే అలాంటి టైం పెట్టేసుకోవచ్చు. ప్రజెంట్ చూడండి ఎంత అవుతుంది అంటే 9:58 అవుతుంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ 9:58 పెట్టేసి ఇక్కడ 6 seconds వచ్చేసి 59 పెడదాం. ఓకే, సో పెట్టేసుకొని నేను చూడండి, ఇక్కడ స్టార్ట్ టాస్క్ అని ప్రెస్ చేసి ఎస్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఆటోమేటిక్ ఆ టైంకి అంటే ఒక 15 secondsలో ఇది హైబర్నెట్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా మీరు ఏ టాస్క్ కావాలంటే ఆ టాస్క్ పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, హైబర్నెట్ పెట్టాను, షట్ డౌన్ పెట్టుకున్నారనుకోండి, ఇక టైం సెట్ చేసుకొని, డేట్ సెట్ చేసుకొని, అలా కాకుండా చూడండి ఫ్రమ్ నవ్ అని కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక 2-3 గంటల తర్వాత సిస్టమ్ ఆఫ్ అయిపోవాలి, అంటే మీరు ఎగ్జాక్ట్ టైం ఇవ్వకుండా ఇట్లా కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా డైలీ, రోజు నాకు 12ంటికి కంప్యూటర్ అనేది షట్ డౌన్ అయిపోవాలి అని కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే షట్ డౌన్ అనే కాదు, రీస్టార్ట్ కావడము, లాగ్ ఆఫ్ చేయడము, హైబర్నెట్ చేయడము. సో ఇటువంటివన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా యూస్ఫుల్ యాప్, సాఫ్ట్వేర్, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్.